వచ్చిండా సైంటిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓట్లు వేస్తే అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఇవాళ జరుగుతుంది ఏంటి అని అడుగుతా ఉన్నా. ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు, అందరి నోట ఒకటే మాట, బా బా బా, బాతుడే బాదుడు. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుంది. ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు గుండెపోటు తెప్పిస్తాయో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కసి తీర్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరి పేరు చెబితే హై వోల్టేజ్ షాక్ ఒళ్లంతా తగులుతుందో. చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? విద్యుత్ వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద 25% నుంచి 55% అర్ధంతరంగా పెంచేసి, ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా ఏంట్రా? ఇవాళ 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏమి సమాధానం చెప్తారో ఇప్పుడు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? నేనే పద్యానికి నేనే కారణం. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. సూపర్ 6 అమలు చేయకపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 15,000 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విధ్వంసం చేశాడు. పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? రెడ్డి గారు 5 సంవత్సరాల్లో విధ్వంసం చేశాడు. ఉద్యోగాలు పీకేసి నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు, ఏంది మాటలు? మీకు సిగ్గుగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయాలు ఎంత పడిపోయాయో ఒక్కసారి పరిశీలన చేయమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. నేను సగర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు మేము పరిపాలన చేసినప్పుడు విపరీతంగా ఛార్జీలు పెంచేటటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి నోచుకుందని మనం వచ్చేస్తాం. నేను జ్యోతిష్కున్నా, మంత్రినే. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అనటానికి గల కారణాన్ని చాలా స్పష్టంగా విస్పష్టంగా నేను చెప్పా. ఇప్పుడు కాదు, వాళ్ళు కాదు, వాళ్ళు ప్రారంభించారు. ఇక్కడ వాట్ ఇస్ ద క్రిటికల్ జంక్చర్ చాలా. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. చాలా మందికి అర్థం కాదు. అర్థం కాదు అని ఎందుకు చెబుతున్నా నాకు కూడా అర్థం కాల. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ చాలా మందికి అర్థం కాదు. అర్థం కాదు అని ఎందుకు చెబుతున్నా నాకు కూడా అర్థం కాల. మంత్రి అయిన తర్వాత మా స్టాఫ్ అందరిని కూర్చోబెట్టుకుని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చోబెట్టుకుని 1కి 2 సార్లుగా నేను అధ్యయనం చేస్తే అప్పుడు అర్థమైంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అని అడుగుతున్నా నేను. ఎందుకట్లా క్రాక్ జాక్లిక చేస్తున్నావు? ఏం కొకేన్ అనుకుని శనగపిండి ఏమన్నా లాగినవా ఏంది? చంద్రబాబు నిన్న నుంచి అడుగుతున్నా, చంద్రబాబు ఎందుకు ఉడంబడికి చేసుకున్నాడు? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, CWC పర్యవేక్షణలో జరుగుతుంది అంతా కూడా, ప్రతిదీ కూడా. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. సో డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని పునర్నిర్మాణం జరిగిన తరువాత మాత్రమే పోలవరం ఎప్పుడు ప్రారంభిస్తామని చెప్పగలుగుతాం. అప్పుడు దాకా చెప్పలేం. అంబట్ రాంబాబు, నా కొడుక ఏం ప్రభుత్వం రా ఇది? నాకనేం రా మీరు వచ్చింది ప్రభుత్వంలోకి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన